భవిష్యత్తులో పార్టీ పెడతారా ఇదే వైసీపీలో ఉంటాను శుద్ధ భవిష్యత్తు ఎలా నేను పార్టీ 8 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పనిచేసి ఆ పార్టీ ఏం అధికారంలోకి లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచిన పార్టీ 14లో మద్దతు ఇచ్చారు, 19లో ఓడిపోయారు. పార్టీ కష్టకాలంలో మేమందరం నిలబడ్డాం. రాజకీయాలు గారు విజయవాడ లాంటి ప్రాంతంలో పార్టీ నడపడం చాలా కష్టం. పార్టీ మాకేం వనరులు సమకూర్చరా, పార్టీ మాకేం కార్యాలయాలు ఇవ్వాలా, అన్నీ మా సొంత డబ్బులే పెట్టుకున్నాం కదా. అన్నీ మా సొంత డబ్బులు పెట్టి చిన్న చిన్నగా ఎవరో ఒకరు నుంచి కార్యక్రమాలు చేసినప్పుడు నిలబడతారు, చిన్న చిన్నవి చేస్తారు. అదేం లక్షల్లో కోట్లు చేయలేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటంటే చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ బయట ఇష్టానుసారం మాట్లాడతారు. మేము కూడా అలా మాట్లాడితే మా యొక్క ఏమంటారు విలువ పోతుందని నేను కొన్ని విషయాలు చాలా విషయాలు మాట్లాడాను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను పార్టీ మారేటువంటి పరిస్థితులు కల్పించింది పవన్ కళ్యాణ్ గారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే బాధ్యత ఎప్పటికైనా ఆయనది. నేను వైసీపీకి వచ్చినా కూడా ఏ పదవి కోరుకోలేదు. నేను పనిచేయడానికి పదవి నాకేమీ అడ్డంకి కాదు. మరి ఎన్నికల ముందు కూడా నేను బలంగా నిలబడ్డాను కదా. ఆ రోజు ఎన్నికల తర్వాత కూడా ఇవాళకి నిలబడే ఉన్నాను కదా. ఆ టైంలో లాస్ట్ క్వశ్చన్, ఆ టైంలో మీద ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది. సుజనా చౌదరి గమ్మున పోయారు, పోతున్న మహేష్ అన్నారు. అంటే సుజనా చౌదరి ఎంత తీసుకున్నారు తాగింది? మీరు అతిగా చెప్తున్నారు. అప్పుడు బలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మీకు అదే అందువల్లే కదా నేను బయటకు వచ్చాను. ఎప్పుడు కూడా మేము ఉద్యమాల్లో వచ్చాం, ప్రజల కోసం పనిచేసాం. అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకే జనసేన పార్టీకి పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారికి పనిచేసినప్పుడు మా నిజాయితీని ఎవరు శంకించలేదు కదా. మా మీద బురద జల్లి మా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలి. మీకు ఇందాక కూడా చెప్పాను, టీజీ విశ్వప్రసాద్ లాంటి వ్యక్తిని నా మీద ప్రయోగించారు, కానీ నేను లొంగలేదు, ప్రలోభాలకు లొంగలేదు. సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తిని టీవీల ముందు చెప్పాను కదా, మీలాంటి మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదని డైరెక్ట్ లేదు. ఎవడన్నా చిన్న ప్రతిఫలం తీసుకుంటూ ఊరుకుంటారు రాజకమల్ గారు. బయట ఏదో పనికి మాలిన వాళ్ళు, చెత్త వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు మాట్లాడతారు. అలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళ నుంచి మనం పెద్ద పట్టించుకోవాలి. ఎవరైనా ఏదైనా చేస్తే మనం వాళ్ళ పక్షాన్ని నిలబడకపోతే ఊరుకుంటారా? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఎన్నికలకి 2 రోజుల ముందు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి? ఆయన మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం, నా క్యారెక్టర్కి నిదర్శనం, నా పోరాటానికి నిదర్శనం. అదే నా నిజాయితీ. నాగబాబు గారు మార్చి 14న మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం. అంతేగాని ఈ టమాటా గాళ్ళు, పకోడీ గాళ్ళు, పనికి మాల ఏదో మాట్లాడే మాటలు నన్ను ఏమీ ఒక్క ఎంట్రుకు వాసనతో కూడా నన్ను ప్రభావితం చేయలేదు. ఎందుకంటే నేను అంత నిజాయితీ. నా కుటుంబ సభ్యులు కూడా నాకు అండగా నిలబడ్డారు. మాకు ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఎప్పుడు కూడా ఆశించే మనుషులు కాదు, మేమే వదులుకున్నాం. అది అందరూ తెలుసుకోవాలి. 8 సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇలాంటివి చేస్తారా? ఎవరు స్వార్థపరులు? మిమ్మల్ని మోసం చేసింది ఎవరు? మీకు మంచి చేసింది ఎవరు? కష్టపడింది ఎవరు? మిమ్మల్ని కూలదోషింది ఎవరు అని కదా మీరు ఆలోచించుకోవాలి. ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు మీకు అనిపించింది నేనేమో పొరపాటు చేశాను, పార్టీ మారి జనసేనలో ఈ రోజున అధికారంలో ఉండేవాడిని అనే ఆలోచన ఇప్పుడు కలిగిందా? నన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చినందువల్ల కూడా నన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను ప్రలోభాలకి లొంగలేదు, నిజాయితీ పక్కన నిలబడ్డా. నేను క్రమశిక్షణ విలువలు కలిగినటువంటి వ్యక్తినని నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అవన్నీ కూడా నా మిత్రులు కానీ, అలాగే నాతో పాటు సహచరులు కానీ, వాళ్ళందరూ నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కదా. వాళ్ళందరినీ చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఎంత గర్వంగా అనిపిస్తుందో వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు అంత గర్వంగా అనిపిస్తుంది. సార్, ప్రజా సమస్యలు పోరాటాలు మా గ్రామాల్లో మా ప్రాంతంలో అభివృద్ధి చేస్తారని వైసీపీకి ఓటేస్తే ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళారు? అసెంబ్లీకి వెళ్ళినటువంటి వాళ్ళు రాజీనామా చేయాలని సాక్షాత్తు శర్మగా చెప్పారు. మీరు ఒకటే గుర్తు, వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది ఈరోజు అసెంబ్లీ. ఇప్పుడు ఈ రోజున ఈ మాట మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కక్షతో, వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటలే ఇవన్నీ కూడా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీరందరూ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళదా? ఎందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ మాటలన్నీ కూడా చెప్పమనండి. జనసేన తరఫున ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక ఇతర పార్టీలకు పంపించేసిన కారణం ఎవరు? అసెంబ్లీలో ఒక్క గొంతుకు కూడా వినపడకపోవడానికి కుట్ర చేసింది ఎవరు? వీటికి సమాధానం ఎందుకు మాట్లాడడం లేదు? వాస్తవాలు మాట్లాడండి. ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడడం, వాస్తవాలు మాట్లాడండి.
అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వర్ గారికి కానీ ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు? సమాధానం చెప్పండి. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరఫున మాట్లాడడానికి సమయం ఉంటుంది, లేకపోతే ప్రజా గొంతుకుని అసెంబ్లీలో నొక్కే పని ఎవరు చేస్తారు? ప్రతిపక్ష హోదా దానికి ఏం చట్టం లేదు, రాజ్యాంగంలో రాసలేదు ప్రతిపక్ష హోదా కల్పించారు. అట్లాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అసెంబ్లీకి వచ్చేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో మరి ఒక ప్రత్యేకమైన గేట్ నుంచి తీసుకొచ్చారు కదా, లోపలికి అసెంబ్లీ సమస్యలు తీసుకెళ్లారు. ఈరోజు కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీ పాలనలో వైఫల్యాన్ని ఎత్తి చూపుతారని, సూపర్ 6 హామీల్లో జరుగుతున్నటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపుతారని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ లేదని, రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటారన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నేరుగా చెప్తే రికార్డుల్లోకి ఎక్కుతాయి, ప్రజల దగ్గర కూడా వెళ్ళిపోతాయని భయంతోనే కదా మీరు ఇవ్వట్లా. ముందు ఆ పని మీద దృష్టి పెట్టండి. ఎందుకు అడగరు షర్మిల గారు? రాజీనామా చేయమంటారు షర్మిల గారు. అసెంబ్లీకి వెళ్ళినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలా? అసలు మీకు ఒకటే మాట చెప్తున్నాను, షర్మిల గారికి ఒకటే మాట చెప్తున్నాను. తెలంగాణలో పార్టీ పెట్టారు, పార్టీ ఎత్తేసారు, ఇక్కడికి వచ్చి మీరు ప్రజల పక్షాన మాట్లాడడం ఎందుకు మానేశారు? ప్రజా సమస్యల మీద మాట్లాడడం ఎందుకు మానేశారు? ప్రజా పోరాటం చేయడం ఎందుకు మానేసేదో మీడియాలో కనబడడానికి 40-50 మందితో చేరిపోవడం ఏంటి? మీరు అసలు మీ పార్టీ బలోపేతం ఎలా చేసుకోవాలి? లేకపోతే మీ పార్టీలో ఇన్ఛార్జీలు ఎలా మకం చేసుకోవాలి? ప్రజా సమస్యల మీద ఎలా బలంగా పోరాటం చేయాలనేటువంటి అంశాన్ని గాలి వదిలేసి పొద్దున్న లేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి రాసిస్తే అయిపోతుంది కానీ ఈ పని ఆంధ్రప్రదేశ్ కూడా ఖాళీ చేస్తాం రేపు పొద్దున్న. వెళ్ళిపోయి లోటస్ పాండ్లో హాయిగా మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు కదా. మీ ఉద్దేశం అదే కదా. ఇది అందరికి తెలవదా? అలాగైతే ప్రజలు కూడా తెలుసుకుంటారు. సార్ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందంటారు? వైఎస్ఆర్సీపీ ప్రజల్లో చాలా బలం కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పి సాక్షాత్తు టీవీకి ఎవరైతే కూటమి చెప్తున్నారు. వైసీపీ పార్టీ అయిపోయింది, ఒక దుకాణం ఆంధ్రప్రదేశ్లో మనోడుందంటారు. రెండు స్థానాలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఈ రోజున జాతీయ స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకుని 3 సార్లు వరుసగా గెలిచి అంతకుముందు 2 సార్లు ఇలాగా జాతీయ స్థాయిలో చాలా బలంగా నిలబడిన పార్టీ. అట్లాగనే మీరు చూస్తే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మన 23 వస్తే ఈరోజు దగ్గర 134 స్థానాలు వచ్చి నిలబడిన పార్టీ. జనసేన 1 స్థానం నుంచి 21 స్థానాలకు వచ్చినటువంటి పార్టీ. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలతోనే ప్రయాణం మొదలుపెట్టి 23, 64 ఎంపీలు, అట్లాగనే మొన్న 151 వచ్చి 22 మంది ఎంపీలు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఈ రాజకీయాలు ఈ ఒడిదుడుకులు అనేది కామన్గా ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటేనే ఒక్కరికి ఇది రాచరికం కాదు కదా అధికారం ఉండడానికి, కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా పగటికాలను అంటూ ఉంటారు. మీరు పాలన మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, సంక్షేమం మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిలాగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎలా తీసుకురావాలో దృష్టి పెట్టండి. బటన్ నొక్కడం మీద అందరూ విమర్శ చేశారు. ఈరోజు మీరు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేక చతికిలు పడ్డారు కదా, దాని మీద దృష్టి పెట్టండి. ఎలా నొక్కాలి బటన్? కనీసం బుడమేరు వరదలు వస్తే మీరు కబేలా ప్రాంతానికి వెళ్ళండి, ఇండస్ట్రియల్ ఏరియా, ఒక్కొక్క ఇండస్ట్రీ కూడా కోట్ల రూపాయలు నష్టపోయింది. సామాన్యులైతే 50 లక్షలు 70 లక్షలు మధ్యతరగతి ప్రజలు నష్టపోయారు. వాళ్ళకి 20,000 ఇస్తే 50,000 ఇస్తే ఏ విధంగా వాళ్ళందరూ తిరిగి కోలుకోగలుగుతారు? సార్ వరదల్లో వైఎస్ఆర్సీపీ ప్రకటించే ₹1 ఎక్కడ సార్? ₹1 ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ప్రధానమైన ఆలోచన. కోటి ప్రకటించారు, ఎవరికి ఇచ్చారు ₹1? ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అజిత్ సింగ్ నగర్ వెళ్ళి పాత రాజరసపేట వచ్చి ప్రజల కష్టాలను చూసి చలించిపోయి ₹1 ఆర్థిక సాయం అని చెప్పిన తర్వాత మాకు బలమైన నాయకత్వం ఉంది, బలమైన క్యాడర్ ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా కురసాల కన్నబాబు గారిని, మనోహర్ నాయుడు గారిని, దాడిశెట్టి రాజా గారిని, ఇట్లాగ ఒక టీంని పెట్టి విజయవాడలో అవినాష్ గారు, సీను గారు, నేను, విష్ణు గారు, ఆసిఫ్ గారు, గురుల్లా గారు, మేఘర్ వీళ్ళందరినీ కూడా పెట్టి ₹1.5 నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాంట్లో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు 3 దఫాలుగా పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా అజిత్ సింగ్ నగర్ ఇంటింటికి పోయి ఇచ్చాము, ఆర్ఆర్పేటలో ఇంటింటికి ఇచ్చాం, భవానీపురం ఇంటింటికి ఇచ్చాం, అలాగే కృష్ణంకలో ముగ్గురైన ప్రాంతాలకు ఇచ్చాం. ఇలాగ చాలా ప్రాంతాల్లో మరి నేరుగా తీసుకెళ్ళి ప్రజలకు అందజేశాం. అలా అందజేసినప్పుడు ప్రజలు వాటర్ బాటిల్స్ని కూడా ఎంతో
గొప్పగా స్వీకరించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ మాకు అనిపించింది ప్రభుత్వం ఎంత దారుణంగా వైఫల్యం. నేను నేరుగా వెళ్ళాను, కావాలంటే అన్నీ కూడా చూసుకోవచ్చు, వీడియోస్ ఫొటోస్ అన్నీ చూసుకోవచ్చు. అలా అందరూ వెళ్ళి మంచారు కదా. అటు పక్కకి అవినాష్ గారు వాళ్ళు వెళ్ళారు, ఇటు పక్కన విష్ణు గారు, వెల్లపల్లి సింగ్ గారు వెళ్ళారు, ఇక్కడ ఆసిఫ్ గారు, మేయర్ గారు, మేము అందరం కూడా వెళ్ళాం కదా. కార్పొరేటర్లు అన్ని చోట్ల వెళ్ళారు. ఇది విమర్శ చేయాలని క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయ్యామని ఇటువంటి విమర్శ చేస్తాను. మీరేమి ఇచ్చారు అసలు? మీకు చందాలే కదా అందరు ఇచ్చింది, విరాళాలే కదా ఇచ్చింది. ఆ విరాళాలు డబ్బులే కదా ప్రభుత్వం ఇచ్చింది. అవి కూడా ఏమైనా ఇచ్చారా? అగ్గిపెట్టెల కోసం, పునరావాస కేంద్రాల కోసం, భోజనాల కోసం దగ్గర దగ్గర 365 కోట్లతో భోజనాలకి కొట్టేశారు కదా. అగ్గిపెట్టెల కోసం 26 కోట్లు తీసేశారు కదా. ఏంటి ఇదంతా అవినీతి కాదా, దోపిడీ కాదా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీటింగ్లో ఏం చెప్పారు? అప్పుడు రేట్లు చూసుకున్నావా, 10% ఎక్కువైనా ఇస్తామని ఆయనే కదా చెప్పారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ప్రకటించి ₹1,50,00,000 ప్రజలకు ఇచ్చారు. ఏదో బురద జల్లే కార్యక్రమం నలుగురు చేస్తాం.